ఈరోజు సాయంకాలం మన శ్రీకాకుళం శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల మీద రివ్యూ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన సూచనల పరిస్థితి తీసుకుని ఈ సిఎస్పి రోడ్డు త్వరలో పూర్తి చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇంటిగ్రేట్ కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చేయడానికి కూడా దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాము. ఇంకా ఏదైతే కొన్ని రోడ్స్ ఎస్టిమేట్లు అవి కూడా ఒక 2-3 రోజులు ప్రిపేర్ చేసి శాసనసభలో సబ్మిట్ చేసి మన మంత్రి గారి ఆధ్వర్యంలో త్వరగా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాను మరోసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్ఎండ్బి ఎస్వి గారు శ్రీ జాన్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్లో సూపరింటెండెంట్ వారి కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గం రివ్యూ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిఎస్సి, ఏఈస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో గల స్టేట్ హైవేస్, అలాగే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అలాగే అదర్ రోడ్స్ ఏవైతే రీసెంట్గా తీసుకున్నారో వాటిపైన చర్చ జరిగింది. అలాగే సిఎస్పి రోడ్డు పాలకొండ, కలింపట్నం, శ్రీకాకుళం పాలకొండ రోడ్డు ఏదైతే రైల్వే స్టేషన్ వరకు ఉందో దానికోసం కూడా డిస్కషన్ జరిగింది. చాలా బిల్లులు గతంలో చేసిన పెండింగ్స్ ఉండిపోయినందువల్ల కాంట్రాక్ట్స్ ముందు రాకపోవడం ఇదైతే, అసలు కాంపెన్సేషను రాగోలు అక్కడ నుండి శ్రీకాకుళం వరకు కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం అదొక ప్రాబ్లం. అలాగే స్టేడియం విషయానికి వస్తే కాంట్రాక్ట్ టెర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు, అది ఎంతవరకు ఫైనలైజేషన్ అవ్వలేదు. దానిపైన కూడా చర్చ జరిగింది. అలాగే గారా చింతాడు రోడ్డు బిల్టప్ ఏరియాలో చింతాడు కానీ పూసర్లపాడు, బోర్వెల్ ఏరియాలో నీరు విలేజ్లో నిల్వ ఉండిపోతుంది కనుక అక్కడ డ్రైన్స్ చేస్తూ పూసర్లపాడు, బోర్వెల్లో వైడనింగ్ కోసం కూడా పెట్టడం జరిగింది. బోర్వెల్లో వీటన్నిటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో శ్రీకాకుళం నుండి పుక్కలపేట వరకు, పెద్దగనగలవనిపేట వరకు రోడ్డు కూడా వైడనింగ్ కోసం ప్రపోజల్ సిద్ధం చేయమనడం జరిగింది. వీటన్నిటిపై అధికారులందరూ సానుకూలంగా స్పందించి 10 రోజుల్లో మొత్తం ఇస్తారని చెప్పడం జరిగింది. తర్వాత దీన్ని సంబంధిత మంత్రివర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. అలాగే కోనరావన్ గారు ఏదైతే సిఎస్పి రోడ్డు మనకు ఆమదాల వలస వరకు ఉందో దానిపైన కూడా మేము అంతా కలిసి దీన్ని వీలైనంత తొందరగా వీటి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం.